వాస్తవం చెప్పాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉందంటే మోడీకి బి టీమ్గా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం మోడీకి బి టీమ్గా పనిచేస్తూ ఉంది. మొట్టమొదటి బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, బీజేపీ నాయకులు అది ఆలోచించుకోండి. మోడీ మిమ్మల్ని లెక్క పెట్టడం లేదు. ఎప్పటికైనా రేవంత్ అనే మనిషి తెలంగాణలో ఉన్న పద్ధతుల్లో మోడీ గారి వ్యవహారం ఉంది. వాల్మీకి కుంభకోణం కేసులో ఇంత స్పష్టంగా 180 కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా మారి తెలంగాణకు 45 కోట్ల రూపాయలు పైగా వచ్చి స్వయంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల అకౌంట్లలో కూడా వచ్చి అక్కడ ఆధారాలను రెడీగా ఉంటాయి. ఎందుకు నోరు మెదుపుతలేరు కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, బీజేపీ రాష్ట్ర ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు రేవంత్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు తెలంగాణ కాంగ్రెస్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? ఇది ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. తెలంగాణ కాంగ్రెస్ మోడీ బీటింగ్ తప్ప ఇంకొకటి కాదు. అందుకే ఇద్దరు కలిసి ఇప్పటికి కూడా వాస్తవానికి ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన దాని ఫెయిల్యూర్స్ పైన మాట్లాడాల్సిన బీజేపీ ఇంకా కేసీఆర్ పైన అక్కసు వెలగక్కుతుంది. 9 నెలలైన పరిపాలన చేతగాక కాంగ్రెస్ పార్టీ మేమే మంత్రులం, బీఆర్ఎస్ పార్టీనే ముఖ్యమంత్రి, మంత్రులన్న పద్ధతులు మా మీద దాడి చేస్తుంది. రెండు కలిసి ఇంకా కేసీఆర్ పైన బీజేపీ బీఆర్ఎస్ పైన దాడి చేస్తున్నాయంటే వాళ్ళ బలహీనత ఏందో అర్థమవుతుంది, వాళ్ళ ఐక్యత ఏందో అర్థమవుతుంది. ఎవరేం చెప్పినా ఈ కేసు అనేదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఒక బీజేపీ కుట్ర తప్ప అది ఒక చెత్త ఆధారాలు లేని చెత్త కేసు తప్ప ఇంకోటి కాదు. మేము మొదటి నుంచి చూపించినట్టుగానే కవిత గారు చాలా స్వచ్ఛంగా బయటకు వచ్చింది. ఆ సందర్భంలో సుప్రీంకోర్టు జడ్జిలు చేసిన కామెంట్స్ చూస్తేనే మనకు ఆ కేసులో ఏం పసలేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఏమంటున్నా, ఇక్కడ మాకు స్కోపే లేదు విలీనాల గురించి, పొత్తుల గురించి మాట్లాడడానికి. ఎందుకంటే ఇక్కడ ఉన్నది మోడీకి ఏ టీం, బి టీం, ఇక్కడ రెండే ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడనేది సమస్య, రేవంత్ రెడ్డి మోడీతో ప్రత్యక్షంగా ఎప్పుడు కలుస్తాడు అనేది సమస్య తప్ప ఇది ఇక్కడ ఇంకా చర్చ లేదు. కాంగ్రెస్ పాపం అది తెలియక సంజయ్, కిషన్ రెడ్డి, ఇతర బీజేపీ నాయకులు ఎగిరి పడుతున్నారు. కానీ వీళ్ళని అసలు లెక్కనే పెట్టడం లేదు. మోడీ వీళ్ళ నాయకుల కింద లెక్కే తీసుకోవడం లేదు. ఎప్పటికైనా ఈ రాష్ట్రంలో నాకు రేవంత్ రెడ్డి అంటూడే నాకు బలం అనే పద్ధతుల్లో మోడీ వ్యవహారం ఉంది. మన ముఖ్యమంత్రిని చేయడానికి కారణం మోడీనే. అందరికి గుర్తించి మోడీ ఫ్రెండ్ ఎక్కువ అని ఉంటాడు వాళ్ళే తప్ప రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఛాయిస్ కానీ ఇక్కడ మోడీ ఛాయిస్ అంటే తెలంగాణ కాంగ్రెస్ విలీనం కాబోతుందంట. మొత్తం టోటల్గానే తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ రెండు ఒకటే అయితే అందులో సందేహం లేదు. రెండు మోడీ టీములే ఉంటాయి, ఏ టీం, బి టీములే ఉంటాయి. టీఆర్ఎస్ కాదు. ఇప్పటికైనా కేసీఆర్ని చూసే భయపడుతున్నది బీజేపీ, కాంగ్రెస్ అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. లేకపోతే ఎక్కడన్నా చూసిందా ఈ వీడియోలో ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీని విమర్శ చేస్తుంది. పర్టికులర్గా భారతదేశంలో మోడీ, రాహుల్ ఉప్పు నిప్పు అని ఉన్న పరిస్థితులలో రాహుల్ గాంధీ మనిషి అయి ఉంటే రేవంత్ రెడ్డి కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు, రాహుల్ గాంధీ ఈ కేసు మీద ఏం మాట్లాడిండు, లిక్కర్ స్కామ్ మీద ఏం మాట్లాడిండు? ఒకే కేసులో ఒకరిని అరెస్ట్ చేయడం ఏం తప్పవుతుంది, ఇంకోటి అరెస్ట్ చేయడం ఏమవుతుందా? తీవ్రంగా ఖండించింది కదా కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడాన్ని, సిసోడియాని అరెస్ట్ చేయడాన్ని. ఈ కేసే తప్పుడు కేసు, మోడీ ఇట్లా ప్రత్యర్థులను, రాజకీయ ప్రత్యర్థులను అంచువేయడానికి ఇటువంటి కుట్రలు చేస్తున్నాడు, ఈడీని, సిబిఐని ఉపయోగిస్తున్నాడు అని చెప్పి స్వయంగా రాహుల్ గారు మాట్లాడింది కదా. మరి అదే కేసులో ఉన్న సహనిందితురాలు అయినప్పుడు మరి ఇక్కడ కూడా అదే వర్తించాలి కదా. దాని అర్థమైంది.
మోడీ మాట కదా మాట్లాడుతుంది ఇక్కడ కాంగ్రెస్. ఇది స్పష్టంగా కనబడుతుంది. వీళ్ళు వేరే ఏం సాక్ష్యాలు అవసరం లేదు, దీనికి న్యాయవాదాలు అవసరం లేదు, దీనికి జడ్జిలు అక్కర్లేదు. ప్రజలకు అర్థమవుతుంది, ప్రజల తీర్పు సందర్భాన్ని బట్టి వస్తాయి. అంటే అది డైరెక్ట్ ప్రత్యక్షంగా నేను మళ్ళీ చెప్తున్నా, తప్పకుండా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి మోడీకి బీటీం అనే పనిచేస్తున్నాడు. మోడీకి అత్యంత ఆప్తుడు ఆయన మాత్రమే. ఎప్పటికైనా మోడీకి దగ్గరుడు ఆయనే అవుతాడు తప్ప కిషన్ రెడ్డిలు బండి సంజయ్ కాలేరు. ఇట్స్ వెరీ క్లియర్. ఇక విలీనాల గురించి వెళ్ళి మాట్లాడాల్సి వస్తే, అయితే గీతే తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బహుశా ఇవాళ రేపు వేయబోయే పీసీసీతో సహా, ఎందుకంటే ఆయన మనిషిని వేస్తుంటున్నారు, పీసీసీతో సహా మోడీ టీంలో విలీనమయ్యేది వాళ్ళు అవుతారు తప్ప బీజేపీలో విలీనమైతే మొత్తం తెలంగాణ కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ ప్రభుత్వాన్ని టోక్గా తీసుకుపోయి బీజేపీలో కలుపుతారు తప్ప బీఆర్ఎస్ ఎవరితో విలీనమయ్యే అవకాశమే లేదు, ఆ అవసరమే లేదు. తప్పకుండా రాష్ట్ర రాజకీయాలనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా మోడీకి రాహుల్కి ప్రత్యామ్నాయం కేసీఆర్ గారే అవుతారు.